పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధానాంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 20వ తారీఖు సోమవారం. మొత్తం మీద రేపు ఎల్లుండి మార్కెట్స్కి హాలిడే ఉన్న సందర్భంగా ఈరోజు నిఫ్టీ 50 అనేది ఎక్స్పైర్ అయింది. మొత్తం మీద 100 పాయింట్స్ పైన బుల్లిష్గా అయితే క్లోజ్ అయింది. ఇక ఎన్ఎస్సి ప్రైమరీ సెక్టర్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినది పరిశీలన చేసినట్టయితే ఈరోజు ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎంఎన్సి అండ్ మెటల్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఎఫ్ఎంసీజీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగగా పిఎస్యూ బ్యాంక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, మీడియాలో స్ట్రాంగ్గా బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 60% పైన ఇండియన్ ప్రైమరీ సెక్టార్స్ అనేది బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో ఇక టాప్ లూజర్స్లో ఐసిఐసిఐ బ్యాంక్, శ్రీ సిమెంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్ అనేది కనిపిస్తూ ఉండగా టాప్ గెయినర్స్లో సిప్లా, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంక్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో స్టిల్ కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఇక Q2 రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. తేజస్ నెట్వర్క్స్ కానీ, యూటీఐ ఏఎమ్స్ కోర్స్ షేర్స్ వచ్చేసరికి 10% దాకా పడిపోవడం జరిగింది. హ్యావెల్స్ ఏమో 6 months లోలో ట్రేడ్ అవుతుంది. మొత్తం మీద ఈ యొక్క సెంటిమెంట్ అనేది వీక్గా డ్రాగ్ చేసింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ ఈరోజు ఫ్రెష్ హైలో ట్రేడ్ అయ్యాయి అనమాట. ఎనీహౌ Q2 రిజల్ట్స్ అనేది స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని మించి ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది బ్రోకరేజ్ సంస్థలు బాయ్ అనే రేటింగ్ ఇవ్వడం జరిగింది. సో దగ్గర 38 బ్రోకరేజ్ సంస్థలు ఏంటంటే బాయ్ ట్యాగ్ అనేది ఇచ్చారు. సో యావరేజ్ ప్రైస్ అనేది తీసుకున్నట్టయితే 1150గా నిర్ణయించడం జరిగింది. స్టెర్లింగ్ అండ్ విల్సన్ షేర్స్ ఈరోజు 2% దాకా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. కోర్స్ వీళ్ళకి 1772 కోట్ల రూపాయలు విలువ కలిగిన ఆర్డర్స్ అనేది వచ్చినప్పటికి కూడాను సో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. పెట్రోనెట్ ఎల్ఎన్జీ కంపెనీ దగ్గర నుంచి కూడా ఐర్కాన్ ఇంటర్నేషనల్ ఈ కంపెనీ అనేది మంచి ఆర్డర్ అనేది దక్కించుకుంది. ఎనీహౌ ఈ యొక్క స్టాక్ అనేది పాజిటివ్గా అయితే ఈరోజు ట్రేడ్ అయింది. ఆర్బీఎల్ బ్యాంక్ షేర్స్ ఈరోజు 9% దాకా పెరగడం జరిగింది. ఎందుకంటే ఎమిరేట్స్ ఎన్బిడి బ్యాంక్ ఏంటంటే 60% స్టేక్ అనేది బై చేస్తున్నారు. సో ఇది సిఎల్ఎస్ ఏమంటుందంటే ల్యాండ్ మార్క్ డీల్ అని చెప్పేసి చెప్తుంది. అంటే ఒక ప్రెస్టీజియస్ డీల్గా కన్సిడర్ చేస్తున్నారు. అయితే ప్రీ మార్కెట్ రిపోర్ట్లో ఇక్కడ చూడండి వెరీ పాజిటివ్ రీరేటింగ్ బజ్ అనేది కూడా నడుస్తుంది. ఇది చాలా మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అప్డేట్ చేశాను. మన ఛానల్ ప్రైస్ యాక్షన్ తెలుగు దీంట్లో ప్రీ మార్కెట్ రిపోర్ట్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ అప్డేట్ అనేది చేస్తూ ఉంటుంది. సో యాక్టివ్ ట్రేడర్స్కి, ఇన్వెస్టర్కి సరిపడా ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వీడియోస్ అనేది గమనించండి. కాంటెంట్ అనేది నచ్చిందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐసిఐసిఐ బ్యాంకు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. కోర్స్ చాలామంది అనలిస్టులు స్టిల్ ఏంటంటే దీని మీద బుల్లిష్గా ఉన్నారు. ముఖ్యంగా హెచ్ఎస్బిసి బై రేటింగ్ అనేది ఇచ్చింది. టార్గెట్ ప్రైసు 1680గా నిర్ణయించింది. సిఎల్ఎస్ఏ దీని మీద బుల్లిష్గా ఉంది. టార్గెట్ ప్రైసు 1700 అని చెప్పేసి చెప్తూ ఉంది. మోర్గన్ స్టెయిన్లే దీని మీద ఓవర్ వెయిట్ అనే రేటింగ్ ఇచ్చింది అండ్ టార్గెట్ ప్రైసు 1800 per share అని చెప్పేసి చెప్తుంది. మొత్తం మీద చాలామంది బ్రోకర్స్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ మీద స్టిల్ బుల్లిష్గా ఉన్నారు. పాలీక్యాబ్ ఇండియా షేర్స్ ఈరోజు 3% పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. దీనికి గల కారణం ఏంటంటే Q2 ప్రాఫిట్ అనేది స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిన దాని మించి ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిందనమాట. సో ఇన్వెస్టర్స్ దీని మీద బుల్లిష్గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. వెల్త్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గోల్డ్, సిల్వర్లో ఇన్వెస్ట్ చేసే వారికి కొద్దిగా అలర్ట్ అనేది, కాషన్ అనేది మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే గోల్డ్, సిల్వర్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ హైతో దూసుకు వెళ్ళిపోతూ ఉన్నాయి. బట్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా గమనించండి, ఫోమోలో ఇన్వెస్ట్ చేసామంటే ఒకసారి ఆ హై ప్రైస్కి వెళ్ళిన తర్వాత ఇంకా మార్కెట్ అనేది కిందకు వచ్చేసింది అనుకోండి, ఆ ప్రైస్ రావడానికి చాలా టైం పట్టొచ్చు లేదా రాకపోవచ్చు కూడాను. సో వాళ్ళు అదే చెప్తున్నారు, మార్కెట్లో హైయర్ ప్రైసెస్ అనేది మాత్రం ఎప్పుడు చేంజ్ చేయొద్దు, మంచిగా డిస్కౌంట్ అయినప్పుడు మాత్రమే మీరు కొద్దిగా సిప్లాగా ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పేసి ఒక అలర్ట్ అయితే చేస్తున్నారు. కొద్దిగా కాషియస్గా ఉండాలి. ఇక యూఎస్కు సంబంధించిన మార్కెట్స్ అయితే కొద్దిగా అంటే ఫ్యూచర్స్ బులిష్గానే ట్రేడ్ అవుతున్నాయి. యూఎస్ చైనా ట్రేడ్ టెన్షన్స్ అనేది కొద్దిగా ఈజ్ ఆఫ్ అవుతాయి, కూల్ అవుతాయి అని చెప్పేసి అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. సో లాస్ట్ 1 year నుంచి కూడా ఇండియన్ మార్కెట్ అనేది కన్సోలిడేషన్ జరుగుతూ ఉంది. అయితే వెల్త్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఇండియన్ ఈక్విటీ మార్కెట్ మీద బుల్లిష్గా ఉన్నారు. ఓవర్ వెయిట్ అంటే ఇంకా మన దగ్గర ఉన్న స్టాక్స్ కంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అన్న మీనింగ్ అనమాట. సో ఇది సింపుల్గా చెప్పాలంటే స్ట్రాంగ్ బుల్లిష్గా ఈక్విటీ మీద ఉన్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. నిఫ్టీ మొత్తం మీద 25,840 పైన అయితే క్లోజ్ అయింది. 0.5% బుల్లిష్గా ఈరోజు క్లోజ్ అయిందనమాట. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. కోర్స్ ఈరోజు అయితే ఎక్స్పైర్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది పుట్ కాల్ రేషియో 0.99 అనేది చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ 1 ఉందన్నమాట. కొద్దిగా న్యూట్రల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 1.13 అనేది చూపిస్తుంది. 1 కంటే ఎక్కువగా ఉందంటే బుల్లిష్గా ఉందని చెప్పేసి అర్థం. అంటే సింపుల్గా పుట్స్ అనేది ఎక్కువగా సెల్ చేస్తున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.86 అనేది చూపిస్తుంది. సో ఏంటంటే ప్రాబ్లీ కొద్దిగా కాల్స్ అనేది అగ్రెసివ్గా సెల్లింగ్ చేస్తున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ అనేది 2.32% డ్రాప్ అయింది. ఇండియన్ మార్కెట్స్ కొద్దిగా కూల్ అయినాయి వోల్టాలిటీ నుంచి అని చెప్పేసి చెప్పొచ్చు.
ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి రీసెంట్గా కొద్దిగా కరెక్షన్ తీసుకుని అక్కడి నుంచి కూడా బౌన్స్ అనేది జరుగుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నటి రోజున అయితే బుల్లిష్గానే ఉంది. అగైన్ ఈ రోజు అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే 3 పాయింట్స్ అనేది బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది, ఆల్మోస్ట్ ఫ్లాట్ అనుకోవచ్చు. సో ఈరోజు ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. ప్రస్తుతానికి మనకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి 26,151, ఇంపార్టెంట్ సపోర్టు 25,740 అని చెప్పేసి చెప్పొచ్చు. సో ప్రస్తుతానికి డోజీ ఫార్మేషన్ జరిగింది, కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉందని చెప్పేసి అర్థమవుతుంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి మనకి ఎక్కడ కూడా రెసిస్టెన్స్ అయితే లేదు, ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి 58,500 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 57,628 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 83,778 ఇంపార్టెంట్ సపోర్టు, 85,359 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో ప్రస్తుతానికైతే గోల్డ్ అయితే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. సో మనకున్న సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 1,26,930 ఇంపార్టెంట్ సపోర్టు, అదేవిధంగా 1,30,000 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా ఉంది గోల్డ్లో. సిల్వర్ విషయానికి వచ్చేసరికి 1,53,388 ఇంపార్టెంట్ సపోర్టు, 1,59,504 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి 4,972 ఇంపార్టెంట్ సపోర్టు, 5,133 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇక న్యాచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి 270 అనేది ఇంపార్టెంట్ సపోర్టు, 301 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇక బిట్ కాయిన్ విషయానికి వచ్చేసరికి సో ప్రస్తుతానికి 1,11,571 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 1,08,892 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. సో మొత్తం మీద మార్కెట్స్లో ఈరోజు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, ఎందుకంటే రేపు ఎల్లుండి అనేది మార్కెట్స్కి హాలిడే ఉన్నాయి కాబట్టి కొంతవాటికి సేఫ్గా ఉండాలని చెప్పేసి ఆలోచించారు. ఇక రేపటి రోజున మనకి ఒక ముహూర్త ట్రేడింగ్ ఉంటుంది, సాయంత్రం పెద్దగా యాక్టివ్గా ఉండదు. సో ప్రాబ్లీ ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అయితే రేపు మనం చూస్తాం. స్టిల్ మనకి మార్కెట్లో ఎటువంటి వీక్నెస్ అనేది కనిపించట్లేదు. ప్రాబ్లీ ఈ యొక్క మొమెంటం అనేది కంటిన్యూ అవడానికి ఎక్కువ పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎనీహౌ మన మిత్రులకి శ్రేయభిలాషులకి అందరూ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.